క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఇళ్ల నిర్మాణం ఏ విధంగా సాగింది, ఈరోజు అది ఏ విధంగా కుంటుపడింది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చెప్పినట్టుగా ఇళ్ళు కాదు ఊళ్ళు నిర్మిస్తున్నామని చెప్పేదైతే చెప్పామో ఈరోజు ఒక ఊరు వెంకటాచలానికి కూతవేట దూరంలో ఒక ఊరిని నిర్మించడం జరిగింది. జగనన్న కాలనీ దగ్గరికి వచ్చి చూస్తే ఎంత ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది అంటే నిరుపేదలు, గిరిజనులు, ఎస్టీలు వీళ్ళు పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-2019లో అనేక సందర్భాలు ఇచ్చినటువంటి అర్జీలను కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలో ప్రదర్శించడం జరిగింది. అన్ని రకాల ఇబ్బందులు పడితే దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఎప్పటికప్పుడు జ్వరాల బారిన పడుతూ వాళ్ళు దినం ఒక గండంలాగా గడిచేటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్థానికంగా ఈ ప్రాంతానికి సంబంధించి సోదరుడు వెంకట శేషయ్య వాళ్ళని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో వెళ్ళాం, తహసీల్దారులతో పోరాడాం. ఆ రోజు తహసీల్దారులను కూడా దీనికి సంబంధించి మీరు ఇవ్వాల్సిందే ఇళ్ల స్థలాలు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ఇళ్ల స్థలాల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ స్థలానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇతరు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చి ఆక్రమణలు సాగించడం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా ఆక్రమించి లేఅవుట్లు కూడా వేసి అమ్ముకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మొదట విడతలో 7 ఎకరాలు స్థలాన్ని సేకరించి వీళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని దాదాపుగా ఒక 250 ప్లాట్లు 260 ప్లాట్లు వేసాం. మొదట్లో ఆ 260 ప్లాట్లు వేయడం, ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి గారికి కడుపు మండి, ఒక పక్క ఇది దేవాదాయ శాఖ భూమి అంటాడు, రేపు వాళ్ళు ఎక్కడ ఇల్లు కడతారంటారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందిని పురమాయించి కోర్టులకు పంపించి ఏదో ఒక విధంగా అవరోధాలు కల్పించాలని చూస్తే వాటన్నిటిని అధిగమించి ఈ 7 ఎకరాల్లో దాదాపుగా 260 ప్లాట్లు ఇవ్వడం పూర్తి చేసి దానితో పాటు మాకు సరిపోవడం లేదని అడిగితే మరొక 7 ఎకరాలు దానికి సంబంధించినటువంటి స్థలాలను చూసి మొత్తం 520 ప్లాట్లు 14 ఎకరాలు వేయడం జరిగింది. ఇది దాదాపుగా మీరు చూసి ఉంటారు, వెంకటాచలం జాతీయ రహదారికి చెన్నై విరోధమైనటువంటి నెల్లూరు చెన్నై రహదారిలో జాతీయ రహదారిలో ఉన్నటువంటి ప్లాట్ ఈరోజు ఇక్కడ అంకణం దాదాపుగా 1,20,000 రూపాయలు అమ్ముతుంది. ఒక్కొక్క పేదవాడికి 9 అంకణాల స్థలం కేటాయించాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు పేదవాడికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని అప్పచెప్పడం జరిగింది. ఎక్కడన్నా చూస్తే ఇది ఎంత బ్రహ్మాండంగా ఇటువంటి లేఅవుట్లు అన్నీ ఒక ఈ లేఅవుటే కాదు, ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా ఊళ్ళు నిర్మించామనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. లేఅవుట్ నామ్స్ ప్రకారం ఏదో సాదాసీదాగా వేసినట్టు కాకుండా లేఅవుట్ నుడా నామ్స్ ప్రకారం తీసుకుని దాని ప్రకారం ఈరోజు వేయడం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఇళ్ళు మంజూరు చేయించి ఆ ఇళ్ల నిర్మాణ బాధ్యత కూడా స్థానికంగా ఉండేటువంటి పెన్షనర్ల లాంటి వ్యక్తులు తీసుకుని ఆ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇళ్ళు చూస్తే వాళ్ళు అనేటువంటి మాట, మేమందరం దురదృష్టవంతులం, ఇళ్ళు నిర్మించుకోగలిగాం జగనన్న పుణ్యాన, ఇళ్ళు కట్టుకోగలిగాం, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడు, మా ముఖం చూసేటువంటి వ్యక్తే లేకుండా పోయాడు, అదే జగనన్న కానీ వచ్చుంటే మిగిలినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తయ్యాయి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒకసారి చూస్తే 180 ఇళ్ళు పూర్తి చేశాం. ఆ రోజు దాదాపుగా జగనన్న ఉన్నప్పుడు 120 ఇళ్ళు పూర్తి చేస్తే 120 ఇళ్ళ మంది ఆక్రమణలోకి వెళ్ళాయి. మిగిలినటువంటి 60 ఇళ్ళు కూడా దాదాపుగా పూర్తి అయితే వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు దానివల్ల పాపం ఇళ్ళు కట్టుకోలేక అర్ధాంతరంగా ఆపివేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఒక్కొక్క ఇంటికి ₹1,80,000 ఇంటికి మంజూరు చేయడమే కాకుండా ₹35,000 వడ్డీ లేనటువంటి రుణం ఇచ్చాడు. ₹15,000 అక్కడ సంబంధించినటువంటి ఇసుక ఉచితంగా ఇచ్చాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో ఎస్టీలకు సంబంధించి గిరిజనులు ఎరుకులకు సంబంధించి ఎవరైతే నిరుపేద ఎస్టీ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి అదనంగా ఒక్కొక్కరికి ₹15,000 సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కలెక్టర్ ఖాతాలో జమ చేయించి కలెక్టర్ ద్వారా నిధులు కూడా ఆ లబ్ధిదారుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఈరోజు దాదాపుగా ఈ ప్రాంతంలో చూస్తే ఈరోజు 520 ప్లాట్లకు సంబంధించి ఫేజ్ 1లో దాదాపుగా 180 ఇళ్ళు పూర్తి అయ్యాయి. ఫేజ్ 2లో 70 ఇళ్ళు ఈరోజు ప్రారంభంలో ఈరోజు పురోగతిలో ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ ఒక్క కాలనీలోనే 250 ఇళ్ళు నిర్మిస్తే
ఈరోజు 120 కుటుంబాలు దాదాపుగా ఇక్కడ చేరితే మిగిలినటువంటి అరాకొర వసతులు వాళ్ళకి కల్పించలేక మీరు వాటిని అర్ధాంతరంగా ఆపివేస్తే ఈరోజు ఆ పక్కన ఫేజ్ 2లో కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాం, అదేవిధంగా ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం కల్పించాం. ఈరోజు మీరు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్లే మీటర్లు ఇచ్చాం. ఈరోజు వాళ్ళ మీటర్ కావాలి అని అంటే మేము 30 మీటర్లు మించి వైర్ ఇవ్వమని చెప్పి అధికారులు చెప్తున్నారు. పాపం లాక్కోగలిగినోడు కొనుక్కోగలిగినోడు తీసుకొచ్చి కొనుక్కొని దూరం నుంచి పాపం కర్రలు పాతుకొని వైర్లు తీసుకెళ్లారు. లేనిటువంటి వాడు ఆ ఇళ్లలో చేరడానికి ఇబ్బందులు పడి ఈరోజు ఉన్నాడు. ఇళ్ళు చూస్తే దారులు మూసుకుపోయాయి, అర్ధాంతరంగా ఆపివేశారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పాపం ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యా మీరున్నప్పుడు మీ ఈ కాలనీ ఫేస్ 1 నిర్మించారు, దానివల్ల ఈరోజు లైట్లు ఉన్నాయి, మిగతా దగ్గర లైట్ లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడితే పురుగు పుట్టతో స్తంభాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అభివృద్ధి అంటే వాస్తవానికి ఏదో మాటలు చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వచ్చినప్పుడు చెప్పాడు, నేను ఈ 21 నెలల్లో 5,50,000 ఇళ్ళు నిర్మించాను. అందులో మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు, ఎక్కడికి వచ్చినప్పుడు నాయుడుపేటకు వచ్చినప్పుడు ఈ ఒక్కరోజే పాపం ఫిగర్ కూడా అబద్ధం చెప్పినా అతికినట్టుగా చెప్తాడు. గోడకి సిమెంట్ వేసి సున్నం వేసినట్టుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తే. 2,50,893 ఇళ్ళు ఈరోజు ప్రారంభిస్తున్నానని చెప్పి కొన్ను రెప్పార్పకుండా అబద్ధం చెప్పాడు. నేను అడుగుతున్నా, ఎక్కడ నువ్వు నిర్మించావు, ఎక్కడ రూపాయి డబ్బులు ఇచ్చావు? ఈరోజు ఈ కాలనీ దగ్గరికి వచ్చాం, గర్వంగా మేము చెప్తున్నాం, ఇదిగో 5 సంవత్సరాల కాలంలో పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే బయట తిరగలేరో, ఎవరైతే పాపం వాళ్ళ గడాన్ని విప్పలేరో, ఎవరైతే పాపం ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి ఆసక్తులను గమనించి వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు నిర్మించి ఆ ఇంటికి కావాల్సినటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఇస్తే ఈరోజు పాపం ప్రతి ఒక్కరు చెప్పేది జగనన్న చుట్టే సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఏర్పడి ఉండే అనేటువంటి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నువ్వు ఇచ్చేటువంటి మనసు నీకు ఎలాగూ లేదు, ఇవ్వలేవు. జగనన్న ఇచ్చినటువంటి దాన్నైనా కనీసం పూర్తి చేసేటువంటి అవకాశం వెసులుబాటును పరిశీలిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇన్ని లేఅవుట్లు వేశాం, ఎంత బ్రహ్మాండమైనటువంటి స్థలాలు ఇచ్చాం. దాదాపుగా రాష్ట్రంలో 17,000 లేఅవుట్లు వేసాం. 22 లక్షల ఇళ్ళు, దాదాపుగా 19 లక్షల చిల్లర ఇళ్ళు ఈరోజు ఇస్తే 2,61,000 ఇళ్ళు టిడ్కోలు ఇవ్వడం జరిగింది. 22 లక్షల ఇళ్ళు ఇస్తే 9 లక్షల ఇళ్ళు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ళు కూడా వివిధ దశలో పురోగతిలో ఉంటే వాటిని ఎక్కడో కూడా ఇవ్వకుండా పోయినసారి మొదటి విడతలో కొనన్నాడు. ఆ ఇంటి ఓనర్ దగ్గరికి పోయారు, ఒక ప్లైవుడ్ తాళం ఇచ్చారు వాళ్ళకి. ఆయన తాళం తీసుకొని, అయ్యా నేను ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటే ఈరోజు వచ్చి నాకు తాళం చేతిలో పెట్టిపోయింది ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు నవ్వుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చెప్పారు, నేను ఈ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాను, నేను ఇంట్లో ఉంటే నివసిస్తూ ఉంటే ఈరోజు వచ్చి నాకు ఇల్లు చాలా లెక్కలో రాసినట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు కట్టించిన ఇంటి లెక్కలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆ ఇంట్లో చేరి నేను ఆ ఇంట్లో సంసారం చేస్తుంటే కాపురం ఉంటే ఈరోజు కొత్తగా చెప్తున్నారని చెప్పిన మాటలు మాట్లాడారు. ఈరోజు 17,000 లేఅవుట్లు వేసి ఈరోజు దాదాపుగా ఒక్కసారి చూస్తే 1,00,000 ఎకరాలు ఇళ్ల స్థలాలకి ఏ ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఇచ్చాడో చెప్పమనండి. 72,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ప్రభుత్వ భూమి ఉంటే ఇచ్చాం. 26,000 ఎకరాలు ప్రభుత్వ భూమి లేని దగ్గర పేదలకు అవసరమైన దగ్గర కొనుగోలు చేసి ఇచ్చాం. నెల్లూరు జిల్లాలో ఇచ్చాం, రాష్ట్రంలో ఇచ్చాం, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇచ్చాం. అదేవిధంగా దాదాపుగా ఒక్కసారి చూస్తే పేదవాడికి ఇంటి నిర్మాణానికి సంబంధించి 50,000 కోట్ల రూపాయలు అనేటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తే 50,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే ఒక్క గృహ నిర్మాణ రంగంలోనే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు ఉన్నప్పుడు టిడ్కో ఇళ్ళు ఇచ్చాడు, 300 చదరపడుగులు, 365 చదరపడుగులు, 430 చదరపడుగులు ఇళ్ళు ఇచ్చాడు. ఆ 300 చదరపడుగుల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు 2,60,000 లోన్ తీసుకోండి, మాకు ఇవ్వండి, మేము కడతాము అని చెప్పి చదరపడుకు 2,000 లెక్కన స్ట్రక్చర్ కట్టి వెళ్ళిపోయారు. ఏమీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆ రోజు పాపం 2,60,000 అయితే వాళ్ళు బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు 3,000 లెక్కన 20 సంవత్సరాలు కట్టమన్నారు. అంటే దాదాపుగా 7,20,000 రూపాయలు అప్పు వాళ్ళ మీద మోపి వెళ్ళిపోతే మీరు ఇన్స్టాల్మెంట్స్లో 2,60,000 రూపాయలు జోబులు వేసుకుని వెళ్ళిపోతే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 చదరపు అడుగులకు సంబంధించి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరంలా ఒకే ఒక్క రూపాయితో మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఒక్కొక్క ఇంటికి రూపాయి చొప్పున రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఒక్క రూపాయే ఇంటికి రూపాయి చొప్పున ఇవ్వండి, మీకు రిజిస్టర్ చేసి ఇస్తాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మీరు భరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఒకే ఒక్క రూపాయికి 300 చదరపు అడుగులు ఇచ్చాడు. 365లకు సంబంధించి 50,000 రూపాయలు మీరు ముందస్తు డిపాజిట్ కట్టాలి అని అంటే దాన్ని 50% రాయితీ ఇచ్చి 25,000 రూపాయలతోనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. 430 చదరపు అడుగులు టిడ్కో ఇల్లు ఉంటే వాటికి సంబంధించి మీరు 1,00,000 రూపాయలు ముందస్తు డిపాజిట్ కట్టాలి అని అంటే 50,000 రూపాయలు 50% రాయితీతో 50,000 రూపాయలకే వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంత ప్రగతి, ఇంత అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాల్లో పేదవాడు ఈరోజు గర్వంగా
ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు గర్వపడుతూ మేము గంజి తాగైనా సరే మేము నిర్మించుకున్నటువంటి సొంత ఇంట్లో గర్వంగా ఉండగలుగుతున్నామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇకనైనా కళ్ళబొల్లి మాటలు కట్టిబెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునేటువంటి విధానం కాకుండా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఏదైతే ఇళ్ళు పురోగతిలో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పురోగతిలో ఉండి దాదాపుగా పూర్తయి ఆగిపోయేటువంటి ఇళ్ళు ఈరోజు చూపించాను, నేను మీడియాకు చూపించాను. ఈరోజు వాళ్ళ సంతోషం, వాళ్ళు మీతో పంచుకున్నటువంటి ఆనందం, ఈరోజు పాపం మహిళలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు నేను ఊహించలేదు ఈ కార్యక్రమాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అయ్యా మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించాలని చెప్పి ఆయనకు పాలాభిషేకం నిర్వహించి ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు, పాలాభిషేకం సరిపోదు, మా హృదయాలు ఆయన ఉన్నాడు, ఎన్ని జన్మలు ఎత్తిన ఆయన రుణం తీర్చుకోలేమనేటువంటి మాట ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పేద వర్గాలు మాట్లాడుతున్నాయి. అదేవిధంగా వాళ్ళందరూ చెప్పారు, అయ్యా మా దురదృష్టం జగనన్న రాలేదు, మరలా 2029లో జగనన్న వస్తాడు, ఈ కాలనీ మరలా అద్దంలాగా తయారవుతుందనేటువంటి నమ్మకం విశ్వాసం మాకుంది అని చెప్పాడు. కనీసం మీకు చిత్తశుద్ధి ఉంటే మేము కట్టినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి కాలనీలో అరాకొర వస్తువులుంటే పూర్తి చేయండి, రోడ్లు వేయించండి, డ్రైన్లు వేయించండి, వాళ్ళకి సంబంధించి స్తంభాలు వేయించండి, విద్యుత్ సౌకర్యం కల్పించండి. ఏమీ కల్పించకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనో మీరు ఎంతసేపటికి నేను 5 లక్షల ఇల్లు కట్టా, ఈరోజు 2,50,000 ఇల్లు ప్రారంభిస్తున్నానని చెప్పి డప్పు కొట్టుకుని పోవడం కాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా చంద్రబాబుకి కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో మాట్లాడదామా, ఈ జిల్లాలో మాట్లాడదామా, ఈ నియోజకవర్గంలో మాట్లాడదామా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టించినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈ విధంగా కాలనీలు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కానీ నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఆ సవాళ్ళను స్వీకరించి మీరు ఏ రోజైనా ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధమోనంటే మీరు రండి, నేను తీసుకెళ్తా. రాష్ట్ర స్థాయి నాయకులు వస్తారో ఎవరు వస్తారో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మొత్తం చూపిస్తా. ఈరోజు మీ హయాంలో ఈరోజు నేను ఇక్కడ నిలబడి వెంకటాచలం కాలనీలో ఏదైతే నిలబడి మాట్లాడుతున్నామో ఈ స్థాయిలో ఒక్క కాలనీ మీరు నిర్మించినట్టుగా చూపించగలరా? ఇంత విలువైనటువంటి స్థలం మీ జన్మలో మీకు ఇవ్వడానికి మనసొప్పుతుందా? ఈరోజు ఇళ్ల స్థలాలు అక్కడ ఉంటే వాటిని ఏ విధంగా కాజేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇదే కాదు, సరస్వతి నగర్ దగ్గర ఒకటి ఇచ్చాం, బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నారు, ఈరోజు సంతోషంగా ఉన్నారు. సర్వేపల్లి దగ్గర ఒకటి ఇచ్చాం, ఈరోజు ఆ స్థలం విజయ సంబంధించినటువంటిది అయితే ఆ రోజు ప్రభుత్వంతో మాట్లాడి ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా ఆ స్థలం వాళ్ళకి ఇచ్చాం, ఈరోజు బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. మిగిలినటువంటి ఇళ్లలో వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటామనంటే దాన్ని మీరు కట్టడానికి లేదు, అది ప్రభుత్వ స్థలము, మేము వెనక్కి తీసేసుకుంటామనంటే పేదవాడికి జగనన్న ఇచ్చినటువంటి స్థలాలు ఖాళీగా ఉంటే వాటిని కూడా కబ్జా చేయడానికి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తయారయ్యారు. వాళ్ళ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో మీ హయాంలో మీ ఆలోచన ప్రకారం ఏమి నిర్మించలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి వాటి పట్ల మీరు నిరాదరణ ఈరోజు ఆ నిరాదరణకు గురి చేస్తున్నా, ఆ విధంగా నిరాదరణ ఈరోజు మీరు చూపుతున్నా, ఆ విధంగా ప్రవర్తిస్తున్నా, ఈరోజు మేమందరం కూడా ఆ కుటుంబాలకు అండగా నిలిచాం. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా నిలబడ్డాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే గర్వంగా ఈరోజు జగనన్న చేసినటువంటి అభివృద్ధి అని ప్రతిపక్షంలో వెళ్ళగలిగాం.